నిన్న ఊరి నుంచి మా అత్తమ్మ వచ్చిందనమాట. వచ్చేటప్పుడు మా కోసం అయితే ఈ సీతాఫలాలు తీసుకొచ్చింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. 1 కిలో స్వీట్లు తీసుకొచ్చిన ఇంత హ్యాపీగా ఫీల్ గాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం సీతాఫల పండ్లు అంటే. బావి దగ్గర కూడా ఒక 2-3 చెట్లు ఉంటాయి. కాకపోతే ఈ పండ్లన్నీ దానికి కాసినవి కాదు. మా ఇంట్లో ఒక చెట్టు మొలిచిందనమాట బుడ్డది. దానికి ఎన్ని పండ్లు వచ్చాయి. చిన్నప్పుడైతే స్కూల్ కి హాలిడేస్ వచ్చినాయి అంటే చాలు ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి బస్తాలు పట్టుకొని ఒక యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్లే వాళ్ళం వీటి కోసం. పుల్లనైతే మంచిగా ఒరిగడ్డ వేసి మక్క పెడతాం. బట్ మనకి హైదరాబాద్ లో అట్లాంటి ఆప్షన్స్ ఏవి లేవు కాబట్టి నేను బియ్యం బస్తాలు వేసి పెట్టినా అనమాట. ఎక్కువగా సీతాఫల పండ్లు తినిందంటే నరేష్ ఒకసారి మా ఇంటికి వచ్చాడనమాట. పెళ్లికి ముందు ఆల్మోస్ట్ ఒక బస్తా దాకా సీతాఫల పండ్లు తీసుకొచ్చిండు. కోల్డ్ అయినా కూడా నేను తినకుండా వదలలేదు వాటిని. ఇంటికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద పెట్టి కూడా అమ్ముతున్నారు 100 రూపీస్ కేజీ 200 రూపీస్ కేజీ అని చెప్పి. బట్ అస్సలు అవి తినాలనిపించట్లేదు. చూస్తేనే ఇంత లావు ఎలానో ఉన్నాయి వైట్ గా. ఒక వారం రోజులు నాకు పండుగ. ఎందుకంటే నేను తప్ప ఎవరు వీటిని అంతగా తినరు. నరేష్ కొంచెం ఎక్కువగా తిన్నా సరే ఫుల్ హెడ్ఏక్ వచ్చి కోల్డ్ అవుతుంది. మా అత్తమ్మ అయితే అసలే తినదు. పిల్లలు కూడా తినరు కాబట్టి నా ఒక్కదానికి అన్ని. సీజన్ లో దొరికే ఫ్రూట్స్ తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఒక్క పండు తిన్న ఆ బలం మనకి 1 year దాకా ఉంటుందంట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ వచ్చిందంటే నాతో పనే ఉండదు వాళ్ళకి అన్నమాట. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.